మంచిర్యాల మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన నేడు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బల్దియాలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తారని, వాటిపై తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ కమిషనర్ సమాధానమిస్తూ నూతనంగా డీటీసీపీ లేకుండా ఎలాంటి వెంచర్లకు అనుమతులు లేవన్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెంచర్లయితే 10% మున్సిపాలిటీకి స్థలం కేటాయిస్తేనే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అనుమతులు ఇస్తామని, లేకుంటే అనుమతులు లేవన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీనిధి వెంచర్ కొత్త ప్లాన్ కోసం అప్లై చేస్తున్నారని, టౌన్ ప్లానింగ్ విభాగం దీనిపై విచారణ చేపట్టామని తెలిపారు. గత బడ్జెట్ సమావేశంలో కేటాయించిన నిధులు నేటికి ఖర్చు చేయకుండా పనులు జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 38 లక్షలు కూడా కేటాయించినవి ఉన్నాయి. ఇది ఈ 25 లక్షలు కేటాయించిన వార్డులలో అక్కడ పనులు లేక కేటాయించలేదా ఎక్స్ట్రా అమౌంట్, లేదంటే ఆ కేటాయించిన వార్డులలో వాళ్ళకు మాత్రమే పనులు ఉండి ఆ మిగతా వాళ్ళకి అక్కడ పని లేదనా, లేకపోతే అక్కడ ఏ విధంగా ఇది కేటాయించారు అనేది నేను వివరణ అడగదలుచుకున్నాను మీ ద్వారా. మరి ఇది ఈ విధంగా కేటాయించడం మొదట కౌన్సిల్ మేము గెలిచిన తర్వాత మాకు తెలిసిన న్యూ చట్టం ప్రకారము వార్డులలో ఎక్కడన్నా డెవలప్మెంట్ కాకపోతే అక్కడ ఎక్కువ పెట్టండి, డెవలప్మెంట్ అయిన వార్డులలో తక్కువ పెట్టండి అనేది ఉంది. మరి డెవలప్మెంట్ అయినాయి అనుకొని ఈ 9 వార్డులలో 25 లక్షలే కేటాయించిర్రా? మరి అందులో నాకు తెలిసినంత మట్టికి ఇప్పుడు పెట్టిన వార్డులలో బోలెడు పని ఉంది, అందులో నా వార్డు ఉంది. నాకు తెలిసి 4 కోట్ల పని ఉంది, అందులో 25 లక్షలు కేటాయించి ఇంకో కొన్ని వార్డులకు 35 లక్షలు 38 లక్షలు కేటాయించడంలో ఇది పక్షపాతం కనబడతలేదా? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. దీన్ని ఖచ్చితంగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు మా వార్డులో పని లేకపోతే 25 లక్షలు కాదు 10 లక్షలు కేటాయించినా పర్వాలేదు, కానీ బోలెడు పని ఉన్న వార్డు నీడ్చిపెట్టి అట్లాంటి ఇంకా 9 వార్డులు ఉన్నాయి, వాళ్ళ వార్డులలో పనులు లేక కేటాయించారా 25 లక్షలు? మరి 38 లక్షలు కేటాయించిన వార్డులో మాత్రమే పని ఉందా? మరి వాళ్ళతో సమానంగా మాకు కేటాయించాల్సిన అవసరం లేదా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే కమిషనర్ గారు ఈ ఎజెండాను మేము మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఇది ఖచ్చితంగా అన్ని వార్డులలో మీరు అవసరమైతే ఒక కమిటీ వేయండి, ఏ వార్డులో ఎంత పని ఉంది, అక్కడ ఎంత ఫండ్ పడుతుంది, అది దాన్ని ఏ విధంగా కేటాయించాలనేది డిసైడ్ చేసన్నా చేస్తారా, లేదంటే ఖచ్చితంగా అందరికీ సమానంగా చేస్తారా? దానికి మాకు ఆన్సర్ కావాలి ఖచ్చితంగా. ఎవరెవరు ఎన్ని వర్కులు చేయించారో అది ఎస్టిమేషన్ తయారు చేసినప్పుడు ఆ వాళ్ళకి అంతంత అమౌంట్ వచ్చింది కాబట్టి మేము అలా పెట్టడం ఆల్రెడీ 25 లక్షల వరకే ఉంది ఎంఈ గారని మీకు ఇన్ఫార్మ్ లేదు. ఆల్రెడీ చూపించాం మేము, సైట్ చూపించినా కూడా మాకు అమౌంట్ సరిపోతలేదని సగం వర్కే చేసి ఇంకో కాడ అందులో నుంచి 5 లక్షలు తీసుకొని పక్కన పెట్టి ఏఈ గారు. మీరు ఈ సమాధానం కరెక్ట్ కాదని మా ఆలోచన. దాటే వేసే సమాధానం చెప్పకండి. దాటే వేసే సమాధానం ఏమిది? ఇంకా మేము 25 అంటే 36 వార్డులలో 25 లక్షలు అంటే పని చూపించడం కాదు, మేము వచ్చినప్పుడు అది తీసుకోగలిగినాం. సార్ ఇప్పటి వరకు అన్ని తీసుకోగలిగాం. కరెక్ట్ కాదు. మా దగ్గర 4 కోట్ల పని ఉన్నది, మీకు ఎంత చూపించమంటారు? మేము ఫేజ్ వైజ్ గా చేస్తుంటాం. ఎట్లా కేటాయించారు? మాకెందుకు 25 లక్షలు కేటాయించారు, ఇంకొకరికి 38 లక్షలు ఎందుకు కేటాయించారు చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి. మేము వచ్చినప్పుడు మీరు చూపించిన పని మేము 4 కోట్ల పని చూపిస్తాం. 4 కోట్ల పని ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాం. క్యాన్సల్ చేయాల్సిందే. కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ కలెక్టర్ దగ్గరికి పోయినాక కూడా మాకు న్యాయం ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడికి పోతాం, అక్కడ కూడా జరగకపోతే అదే వార్డు ప్రజలను తీసుకొచ్చి ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి జరగడం మాత్రం ఖాయం. అధ్యక్షుల వారు ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది.
పార్టీ అనేది ఏం లేదు. కొన్ని వార్డులలో ఒక వార్డులో 12 వార్డు ఉంది, 2వ వార్డు ఉంది. 2వ వార్డుకు పెద్ద వర్క్ పడేది, 12 వార్డు వర్క్ పడుతుంది. చూసి అంటే అక్కడ ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ పెట్టండి. ఎవరు పక్షపాతం అవసరం లేదు, మీకు ఎక్కడ తక్కువ అవసరం లేదు, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ పెట్టండి. ఇప్పుడు నన్ను మాట్లాడడానికి ఇక మీరు 40 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు 25 10 35 ఉన్నాయి, 35 ఉన్నాయి. దాని తర్వాత వేరే వాళ్ళకి ఈ 25 లక్షలు ఎందుకు కేటాయించారు, వాళ్ళకి అదే ఎందుకు 35 ఉన్న ఓటు ఉన్నాయి అనేది 35 కూడా తీసుకుంటారు అక్కడ. అది ఆ వార్డు నన్ను మాట్లాడు మీరు మాట్లాడు. ఒక 2 నిమిషాలు ఆగుతామని మీరే మాట ఇచ్చారు, మళ్ళీ మీరే మాట్లాడారు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు కాదు మేము తప్పు చేయాలి అంటున్నారు కదా, ఇది తప్పు కదా అని ప్రతి తప్పే ఉన్నది. 9 వాళ్ళు విడిచిపెట్టింది, 9 వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళని అదే రకంగా పెట్టింది. నేను ఏం తీసుకుంటాను, నేను ఎంత తీసుకుంటాను అనేది ఒక ఫైనల్ చేస్తాను. ఏ వార్డు వాళ్ళని ఆ వార్డుకి ఏ వార్డు ఆవిడకి అన్ని కలిసి అట్లాంటి మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం. అట్లా కాదు, ఇప్పుడు ఒక వర్క్ అవసరమని ఒకటే వర్క్ ఏదో అప్లికేషన్ పెడతారు, అట్లా కాదు. మొత్తం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఒక 30 నెలలు 30 నెలలు మరి ఇది క్యాన్సిల్ చేయండి, చేద్దాం. ఇది క్యాన్సిల్ చేయండి. ప్రతి వార్డు ప్రతి ఒక 5 కమిటీ చేయండి, 5 6 10 మంది కమిటీ చేయండి. ప్రతి వార్డు తిరుగుదాం, అక్కడ ఏ ఎసెన్షియల్ ఎంత అవసరము అనేది ఆ కమిటీ నిర్ధారిస్తుంది. దానికి కమిటీ ఏముంటుంది కానీ కమిటీ ఎట్లా అంటే అది లేదు అని అంటే మరి మేము రాసిమంటే రాసిస్తాం, దాని ప్రకారం పెట్టండి. దాంట్లో అందుకనే 36 వార్డులు క్యాన్సల్ మీరు చెప్తే మాజీ భాయ్ మీరు క్యాన్సల్ అంటే క్యాన్సల్ పెట్టుబడి పెడతారు. ఇప్పుడు నేను చెప్తాను క్యాన్సిల్ చేయాలంటే కాదు కదా, ఇప్పుడు పెట్టింది ఇది కరెక్ట్ లేదు కదా, అట్లా క్యాన్సిల్ కాదు. విషయం ఏంటంటే ఈ ఎజెండా యాక్సెప్ట్ గౌరవ కౌన్సిలర్స్ మెజారిటీ కౌన్సిలర్స్ ఎట్లా చెప్తే అట్లా తీసుకుంటాం, అది వేరే విషయం. మీరు క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ కాదు, కానీ నేనేమంటా అందరినీ న్యాయం చేసుడే. మీరు ఒక 30 నెలలు లేకుంటే ఒక 2 సంవత్సరాల వరకు ఏమేమి పనులు తీసుకుందాం, మీరు ప్రతి వార్డు వైజ్ ఒక డెవలప్మెంట్ ఇది. దాని మీద ఇంజనీర్ సెక్షన్లో చెప్పి ఏది ఎసెన్షియల్, ఏది ఏ నెలలో తీసుకుందాం, ఎప్పుడు ఏది తీసుకుందాం అనేది ఒకటి ఫైల్ లిస్ట్. 36 వార్డులు తీయాలి. ఇక్కడికి రాలేదు. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు సభ్యులందరూ దాదాపుగా ఏదైనా వారు ఒకటే చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా నాణ్యమైన పనులు ఉంటేనే దాన్ని మనం తీసుకోవాలని ఆలోచన. ఈ 22 మాసాలలో ఇది దాదాపు 8 నెలల క్రితమే మన దగ్గరికి లేఅవుట్ వచ్చే సందర్భం ఉంటే అధికారులు పోయి అక్కడ కరెక్ట్ అయిన నాణ్యమైన పైప్ లైన్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా వేరే లేవని ఉద్దేశంతో ఆపడం జరిగింది. అది కొంత రెక్టిఫై చేసినాం అనేది మళ్ళీ ఎంఈఐ టౌన్ ప్లానింగ్లో పోయి దాన్ని ఏదైతే 1.5 ఇంచ్ పైప్ లైన్లో అది మార్చి 4 ఇంచెస్ పైప్ లైన్ వేసినట్టు వారు చెప్పడం జరిగింది. దాని తర్వాతనే మనం ఎజెండా తీసుకున్నాం. అయినప్పటికీ ఇక్కడ ఇంకేమైనా తప్పులు ఉంటే ఒక నెల కాదు 2 మాసాలైనా కూడా ఇక్కడికి ఎజెండా ఖచ్చితంగా మాత్రాన మనం ఏదో మీరు కట్టుకొని లేకుండా అమ్ముకొని అనే ఉద్దేశం లేదు. కమిషనర్ గారు, ఇది 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మన కౌన్సిల్ ఏదైతే నిర్ణయం తీసుకున్నంత మాత్రాన పంపే ఆలోచన చేయకండి. ఇంకా ఏమైనా ఇంజనీర్ సెక్షన్ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అక్కడ ఇంకా లొకేషన్ చూసి కమిషనర్ గారు కూడా ఇంకా అవసరపడితే ఇంకా పెద్ద ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా, మీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీ పైన ఎవరైనా ఉంటారా, ఆర్డీ వాళ్ళు ఉంటారా, అవసరపడితే వాళ్ళని తీసుకొని వచ్చేనే వెరిఫికేషన్ చేయించుంది. ఆ నామ్స్ ప్రకారం మన రెగ్యులేషన్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం లేఅవుట్కి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి కరెక్ట్ అక్కడ ఇంప్లిమెంట్ చేసారా లేదా. డెవలప్మెంట్ లేఅవుట్ ఉద్దేశమే అది. గతంలో వాస్తవంగా కొన్ని లేఅవుట్లు మా పీరియడ్ అప్పటికి ఓదలుచుకోలేము మనం, కానీ కొంచెం లోపభూయిష్టంగా ఉన్న మాట మాత్రం వాస్తవం. మన పీరియడ్లో ఎలాంటి తప్పు జరగకుండా పోదాం. అక్కడ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ అయ్యేది ఉంటే కూడా ఖచ్చితంగా చేసిన తర్వాత ఈ లేఅవుట్ మనం శాంక్షన్ చేద్దాం. కౌన్సిల్ తీసుకున్నప్పటికీ యాక్సెప్టెన్స్ ఇచ్చుకుంటూ ఇంకా అక్కడ ఏవైతే వసతులు ఉన్నాయో పూర్తి చేసిన తర్వాత మనం దాన్ని శాంక్షన్ చేద్దాం అనేది మన ఉద్దేశం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లొంగేది లేదు, తప్పు చేయవలసిన అవసరం అంతకంటే లేదు.
మన ఉద్దేశం కూడా అదే. దయచేసి గౌరవ సభ్యులు అదేవిధంగా అందరూ గమనించాలని మనం చెప్తాం. చూసుకోండి టీపీఓ గారు, మీ టౌన్ ప్లానింగ్ నుంచి మీ ఆడితో లేకుంటే ఇంకే విధంగా అది బఫర్ జోన్లో మన రోడ్ వేయచ్చా అది కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక మాకు దాని మీద రిపోర్ట్ రాసుకోండి. క్లియర్గా స్ట్రిక్ట్గా పోవాలి. అదేవిధంగా ముందు కూడా వాగు కట్టిన తర్వాత బఫర్ జోన్ విడిచిపెట్టినాక రోడ్ కట్టాలి. మీ శ్రీనిధి లేవట్లో సార్ మీరు అక్కడ పోయి చూసారా? నేను చెప్పేది అప్రోల్ ఎట్లుంటుందంటే రోడ్ ఉంటుంది, బఫర్ అన్నా రోడ్ అన్నా గ్రీన్ బెల్ట్ అన్నా ఒకటి. ఓకే ఓకే అయితే నేను అనేది సార్ వాగు ఏదైతే ఉందో దాని పక్కనే వాల్ కట్టేసేసి బఫర్ జోన్ చూపెడతాను. అలా చూపెట్టి లేవట్ వల్ల ఏం చూపెడతాను వాల్ కట్టేసేసి రోడ్ చూపెడతాను. అలా చూపెట్టకుండా వారు ఎవరండి బఫర్ జోన్ భూమిలో దిగాలకు ఏదైతే సార్ 4 ఎకరాలకు దాదాపు 125 గుంటలు అంటే ఇంచుమించు 125 గుంటల కింద లెక్క పెడుతున్నాం. వాళ్ళు 38% అంటే పార్క్ కానివ్వండి రోడ్లకు కానివ్వండి ఒక 38% ఇచ్చిపెట్టాలి. దీని కింద చూపెట్టిన వాళ్ళు క్లియర్గా కనిపిస్తలేదా? మీరు ఒకసారి వెళ్ళి చూసారా సార్? మీరు ఒకసారి వెళ్ళి చూసారా? పార్క్ డెవలప్మెంట్ అయిందా? అక్కడ డ్రైన్స్ అయిందా? అయినా మనం అందరం కలిసి పోయి చూద్దాం ఒకసారి. చూద్దాం 21 అంశం ఏదైతుందో ఈ అంశం విషయం లోపల ప్రారంభం నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా కౌన్సిల్కు ఒక క్లారిఫికేషన్, ఒక క్లారిటీ, అక్కడ నిజంగా నాణ్యమైన వర్క్ జరిగింది, అక్కడ నాణ్యతతో కూడుకున్నటువంటి పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఏదైతే మున్సిపల్ చట్టం ప్రకారము లేఅవుట్ రిలీజ్ చేసే ముందు ఏ నామ్స్ అయితే మెయింటైన్ చేయాలో ఆ నామ్స్ అన్నిటినీ మెయింటైన్ చేసామనేటువంటి అవగాహన కానీ వాళ్లకు ఏదైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో అవిటిని నిర్వీర్యం చేసే విధంగా మాత్రం అధికారులది ఏమాత్రం ప్రయత్నం జరగలేదన్నది నా యొక్క ఉద్దేశం. ఎక్కువ లోతుగా పోకుండా నేను 2 విషయాలు చెప్తాను. నాకున్న అవగాహన ప్రకారము అక్కడ పూర్తి స్థాయి లోపల పనులు కంప్లీట్ కాలేదు అన్నది నాకున్నటువంటి సమాచారము. అదేవిధంగా నేను ప్రాక్టికల్గా కూడా నేను చూసినటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా మీకు అంతగానం నిజంగా ఇది నామ్స్ ప్రకారం అయినాయి అని మీకు అనిపిస్తే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ చైర్మన్ గారు అదేవిధంగా కమిషనర్ గారి యొక్క సారథ్యం లోపల మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి. 2 రోజులకు చేస్తారా, 3 రోజులకు చేస్తారా, వారం రోజులకు చేస్తారా? ఒక్కసారి కౌన్సిల్ అందరూ పోయి చూడనింది. అక్కడ చూస్తే మీకు అక్కడ క్లారిటీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది తెలుస్తుంది. ఒక పెద్ద లేఅవుట్ ప్రాజెక్టు రిలీజ్ చేసే ముందు కౌన్సిల్ సభ్యులందరికీ అవగాహనకు తీసుకొచ్చి అక్కడ గివి డెవలప్ చేసినాము, పార్క్ ఇట్లా డెవలప్ చేసినాము, పార్క్ స్థలం ఇంత ఇచ్చిండు, ఇవన్నీ చూపిస్తే తప్పేముంది అన్నది నా యొక్క ఆలోచన. మీరు చూపించాల్సిన బాధ్యత ఉంది. మీ అధికారులకు మీకున్నటువంటి అధికారం ఎక్కడికి ఉందో అక్కడి వరకు మీరు చేయాలి. దాని తదుపరి వచ్చేది కౌన్సిల్కే కదా. కాబట్టి కౌన్సిల్ సభ్యులందరికీ చూపిస్తే మంచిది అన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నా ఉద్దేశం వల్ల దీన్ని మీరు 100% కరెక్ట్ ఉంది అని అనుకుంటే చైర్మన్ గారి యొక్క అనుమతితోటి 15 రోజులకు మళ్ళీ దీని విషయంలో స్పెషల్ మీటింగ్ పెట్టేయండి. ఒకవేళ మీకు నిజంగా ఈ పనులు కంప్లీట్ కాలేదు, వీళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితి ఉంటే చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక 15 రోజులు ఎక్కువ టైం తీసుకొని అయినా పనులు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎజెండాలోకి తీసుకొచ్చి అందరం ఒకసారి అక్కడ పోయి పర్యటన చేసేస్తే ఉన్న 5 సంవత్సరాల పరిధి కౌన్సిలర్కు, ఆ కౌన్సిలర్ 5 సంవత్సరాల పరిధి లోపల ఇలాంటి లేఅవుట్ ను సందర్శించి దీని మీద అవగాహన తీసుకొస్తే మంచిగా ఉంటుంది కదా. ఏమైనా లోపాలు ఉండేది ఉంటే అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు. కాబట్టి దాంట్లో పత్రికా ప్రతినిధులను కూడా మనం పార్టిసిపేట్ చేయిద్దాం, ఎలాంటి ఆరోపణలు రాకుండా. ఇప్పుడు మీరు నిన్న ఏం చేసిందో తెలియదు, కానీ ఎజెండాకి వచ్చిన దానికి ఇవాళ టౌన్ మొత్తము దీంట్లో ఏదో జరిగింది అనేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో చైర్మన్ గారికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, నా ఆలోచన, నేనైతే దీన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా ఏదన్నా నేనైతే ఈ విషయం లోపల మాత్రం మళ్ళీ ఎజెండాకు తీసుకోవాలన్నది నా యొక్క అభిప్రాయం. నేను మాత్రం స్పష్టంగా మినిట్స్ బుక్ లో కూడా నా అంశం అదే అని చెప్పి నేను రాయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనేది లేదు అని చెప్పి మనం వేయడం జరిగింది. మళ్ళీ ఇంకా లక్ష్యంగా పరిశీలించే కమిషనర్ గారు మనం ఇచ్చాం. మన గౌరవ కమిషనర్ గారే
76లో కమిషన్ కడితే ఆపాలని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు సున్నంగా పరిశీలించేది ఏముంటుందని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇచ్చే ముందైతే టౌన్ ప్లానింగ్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ విచారించి చేశారు కదా. ఇదే గతంలో ఉన్నటువంటి కాదు కదా, రీసెంట్లీ ఒక 2 నెలల కిందనే డిఫెన్స్ 2 నెలల కిందనే మళ్ళీ దీనిలో పరిశీలన ఏముంటుంది కమిషనర్ గారు? పరిశీలన ఏముంటే చెప్పండి. అవన్నీ మొత్తం కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు అనేవి అంత మనం ఇన్వాల్వ్ చేసే కావు, చూసి దాని కమిషనర్ గారు ఇదే నెంబర్ మీద పర్మిషన్ ఉంది కదా కమిషనర్ గారు. ఓకే, ఇప్పుడు మేమంటున్నాం 476 సర్వే నెంబర్లో ఎలాంటి అక్రమ కట్టాలు కట్టినా దాన్ని నిలుపుదల చేయాలని మీరు ఇచ్చిన ఉత్తర్వులు. మీరు ఇచ్చిన ఉత్తర్వులు కదా, మీరు ఇచ్చినాడు కోర్టులో ఉంది కదా, ఇది మీరు ఇచ్చినాడు కోర్టులో ఉందా లేదా? మీరు ఇచ్చినాడు కోర్టులో ఉందా చెప్పండి, మీరే చెప్పండి. మరి మీ గౌరవ కమిషనర్ గారు ఇచ్చారు కదా సార్, మేము తయారు చేసుకునే కాదు కదా. మరి మీరు కోర్టు మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వు మీద మీరు నిలబడి ఉంటారా ఉండరా? మీరు ఇచ్చిన లెటర్ మీద మీరు నిలబడి ఉంటారా ఉండరా చెప్పండి. మీరు ఇచ్చారు, అక్కడ ఎలాంటి కృషి చేయకూడదని ఇచ్చారు. అప్పుడు మీరు ఇచ్చే ముందు కూడా కోర్టులో ఉంది కదండి. 476 సర్వే నెంబర్ మీద మీరు కోర్టు సార్ ఇప్పుడు 474, 76, 470 కోర్టులో ఉంది, కోర్టు నడుస్తుంది. 76 కోర్టులో లేదు, అక్కడ ఎలాంటి కట్టాలు కట్టకూడదని చెప్పాలి. ఇచ్చినాక మళ్ళీ మీరు ఇచ్చిన లెటర్ మీద మీరు స్టాండ్ లేకపోతే చెప్పండి. మీరు ఇచ్చిన మీరు ఎందుకు స్టాండ్ ఉండలేకపోతారో చెప్పండి. సార్ ఇప్పుడు దాని పని అయితే మేము అప్పుడు ఆపేసాం. పని ఆపలేదు, ఇప్పుడే కానీ నౌ స్టిల్ పని నడుస్తుంది. మీ కౌంట్ ఫోటో చెప్పండి, ప్రొఫైల్ పంపండి, ఆపిస్తాం మీకు. ఓకే ఆపేస్తాం. ఎప్పుడు ఆపుతారు? ఎప్పుడు డిస్ప్లే చేస్తారు? ఎప్పుడు కొనబడతారు? పక్కన చేస్తారు కదా. ఓకే, రేపు మీద డిస్ప్లే కావాలి మాకు. మనకి కేసు గెలిచిన వాళ్ళకి దొరకాలి. నాకు మన పోనీ ఫీజు ఎంత అంటే ఎవరికి తెలియదు. ఒక ఎంఆర్పీ రేట్ అయినా సబ్బు లేకుంటే పేస్ట్ కొంటే 30 రూపాయలు అంటే ఇది తెలుసు, నాకు తెలుసు. ఈ ఫీజు ఎంత? ఈ ఫైల్ 70, ఆ ఫైల్ 30. ఆయన ఎప్పుడు ఇలా రాసుకున్నాడు, ఇలా ప్రింట్ చేసుడు కంప్యూటర్లో మనం ముంగట పెట్టుడు కథం అలా పాస్ చేసుడు. మరి ఎంత ఫీజు, ఓ కేసుకి ఎంత, ఈ కేసుకి ఎంత ఏమన్నా ఉన్నది నిబంధన సార్? ఉందా సార్? వాళ్ళు ఇస్తారు సార్, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది. 7,500 అనేది పబ్లిక్ ప్లేస్కు హైకోర్టు ఉంటుంది. అయితే దానికి సంబంధించినది ఆల్రెడీ మనం డిఎంఏ నుంచి ఒక సర్కులర్ ఉంటుంది. ఆ సర్కులర్ మీకు అవన్నీ పెట్టిస్తాం. ఎప్పుడు తెప్పిస్తాం, నెక్స్ట్ మీటింగ్ తెప్పిస్తాం. చెప్పు, ఎందుకంటే చుడి దాని బాగలేదు కానీ నాకు కూడా అవగాహన అటెండ్ అయ్యిండు ఆయన, ఎన్ని కేసులు ఎందుకోసం అంటే మాకు అవగాహన వచ్చినాకు అంటే మేము గిన్ని కేసులు పెట్టినాం, ఓ 2 గెలిచినాం, 100 సాటిస్ఫైడ్ అవుతుంది సార్. పైసలు పోయిన మంచిది సార్. మా 17వ వార్డుకి వచ్చేసి 25 లక్షలు కేటాయించారు, కానీ మేము మొన్న చూపించింది దాదాపు 40 నుండి 50 లక్షల వరకు చూపించాము. ఎందుకంటే మా 17వ వార్డు పోచమ్మ చెరువు కట్ట కింద ఉన్న లోతట్టు ప్రాంతంలో ఉంది. దినదినంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడ కనీసానికి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లేక అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసానికి మేము ప్రతి నెల మీటింగ్లో మీకు వర్క్స్ లెటర్ రూపకంగా ఇస్తున్నాము, చెప్తున్నాం, కానీ చేస్తామని మాటలకే అవుతుంది కానీ చేతులైతే ఏం చేస్తలేదు సార్. మరి మీరు ఎందుకు మా వార్డు మీద మరి ఇంత వివక్ష చూపిస్తున్నారో తెలియాలి సార్. ఎందుకంటే మొన్న మేము 20వ తారీఖు రోజు ఎమర్జెన్సీ వర్క్ కింద అశోక్ రోడ్లో స్కూల్ దగ్గర రోడ్ కూలి డ్రైనేజ్ కూలిపోయిందని ఎమర్జెన్సీ వర్క్ కింద తీసుకోమని చెప్పాం. కనీసానికి ఆ వర్క్ కూడా మీరు పెట్టలేదు సార్. ఇప్పుడు ఈ జనవరి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది మనం గెలిచి, కానీ వార్డులో రూపాయి పని కూడా మనం చేయలేదు. అది వర్క్ చేయించండి, ఎందుకంటే అక్కడ స్కూల్ ఉంది, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, దారిలో వెళ్ళే వారికి కూడా బాగా ఇబ్బంది ఉంది సార్. మా వార్డుకి అయితే మీరు బాగా విమర్శ చూపిస్తున్నారు సార్. 25 లక్షలు చూస్తే ఇప్పుడు మా వార్డుకు ఎంక్వైరీ చేస్తే 10 కోట్ల వర్క్ ఉంది సార్. 25 లక్షలు అది దేనికి సార్ అంతా? అలాగే ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టిన పని 9 నెలలు అవుతుంది సార్, కనీసం ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేయలేదు. ఏ పని చెప్పినా కానీ మీరు అసలు వార్డు మీరు చూస్తున్నారు. 36లో వార్డులో లేని సమస్యలు అంటూ మా 17వ వార్డులోనే ఉన్నాయి. ఎందుకంటే అది పోచమ్మ చెరువు లోతట్టు ప్రాంతంలో ఉంది కాబట్టి అది ఇంకా దినదినంగా అక్కడ గృహాలు పెరిగి బాగా డెవలప్ అవుతున్న ఏరియా సార్. దాదాపు 10 కాలనీలు ఉంటాయి. 10 కాలనీల్లో బృందవన కాలనీ, సీతారామ కాలనీ, నాగదేవత కాలనీ, సూర్యనగర్ అని అవి చెరువుకు ఆనుకొని ఉంటాయి సార్. వర్షాకాలం వస్తే 4 కాలనీలు మునిగిపోతాయి. దానికోసం అక్కడ డ్రైనేజీలు కట్టాలని నేను 2 సంవత్సరాల నుండి మీకు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నా కానీ మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్. మరి ఎందుకు మరి ఇంత వివక్ష చూపిస్తున్నారు మీరు? నాకు ఇప్పుడు సమాధానం చెప్పాలి సార్. మీరు ఇక్కడ వివక్ష అనేది అవసరం లేదు. మంచిర్యాల పట్టణం అన్ని వార్డ్స్తో పాటు మీ వాడము డెవలప్ పెడతామా. పోచమ్మ చెరువు దగ్గర
మనం మొన్ననే టీఈఎఫ్ఐడిస్లో కనీసం ఒక ₹1 కోటి టీఈఎఫ్ఐడిస్లో మీ దగ్గర ₹1 కోటి ఆ పోచమ్మ చెరువు కిందనే ఈ కాలనీ ఉంది కనుక కొంచెం వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, అందులో అనుమానం లేదు. అంత మాత్రాన అక్కడ పనులు మీరన్నట్టు మీరే ఒప్పుకున్నారు, 3-4 కోట్లు పెడితే కూడా పడతాయి. అందుకని అదంతా లో లెవెల్లో ఇండ్లు కట్టుకున్నారు. చెరువు కింద ఉన్నది పొలాల భూములు, పొలం చేసినాయి. అవన్నీ మొన్న 10 సంవత్సరాల క్రితం వరకు కూడా అన్ని పొలాలు అయినాయి. ఒక పంట కాదు 2 పంటలు ఉన్న ఏరియా. అందుకని చెరువు కిందనే ఉంది కనుక కొంచెం వాటర్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఆ చెరువు బండ్ ఏదైతే ఆ చెరువు కట్ట డెవలప్మెంట్ కోసం టీయూఎఫ్ఐడిసిలో ఎమ్మెల్యే గారు ₹1 కోటి దాన్ని కేటాయించారు. పనులు కూడా ఒక 50% అయినట్టున్నాయి. అందుకని మిగిలిన 50% కూడా బండ్ డెవలప్మెంట్ చేసి మంచిగా సుందరీకరణ చేద్దాం మాది పోచమ్మ చెరువు. దాంతోపాటు మీ వార్డుకు మీరన్నట్టే మీరే ఒప్పుకున్నారు. మా అందరు కూడా తెలుసు ఆ ఏరియా 4 కోట్లు కాదు మీరు అనేది, ఒక 7-8 కోట్లు పెడితే కానీ ఆ వాడ డ్రైన్స్ రోడ్స్ అయితే ఆ పరిస్థితి ఉంది. ఒక దగ్గరనైతే సీనియర్ ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్స్ అందరూ తెలుసు, ఒక 15-12 ఫీట్ల డెప్త్ ఒక నాలా వచ్చింది ఆ ఏరియా 17వ వాడ. అవి ఎటు పోతే మరి ఎక్కడికి పోతే ఎవరికి అర్థమవుతలేదు. అమ్మ ఖచ్చితంగా తల్లి మీరేమి ఇబ్బంది పడవలసిన పని లేదు. మన పీరియడ్నే మన టర్మ్లో మీ దగ్గర ₹1 కోటి 50 లక్షల రూపాయల పనులు అయితే ఇబ్బంది పడవలసిన పని లేదు. ఇప్పటికే 52 లక్షల పనులైనాయి. టీయూఎఫ్ఐడిసి ₹1 కోటి ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద రోడ్స్ డ్రైన్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ తీసుకుందాం. ఎజెండా ఈ రోజు ఎజెండా చూసిన తర్వాత ఏం కనబడ్డది అని అంటే, అయిన వాళ్ళకి కంచాలు కాని వాళ్ళకి ఏదో ఇస్తరాకులు అన్నట్టున్నది ఈ పొజిషన్. ఇప్పుడు మీరు చెప్పిన మీరు మాట్లాడిన మాటల్లో చేతల్లో చాలా తేడా ఉంది. దయచేసి ఇది గమనించాలి. మేము ఇప్పుడు దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్న విధంగా కంప్లైంట్ చేయక తప్పదు. మీరు ఎట్లా దీన్ని ఉపసంహరించుకోవడం అని చెప్పారు కాబట్టి, లేదు అని అంటే మీ తరఫున స్పష్టమైన హామీ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎజెండాలో ఇప్పుడు మాకు ఎవరికైతే 25 లక్షలు కేటాయించిన వార్డ్స్ ఉన్నాయో వాళ్లకు 10 నుంచి మళ్ళీ 15 లక్షలు వచ్చే ఎజెండాలో కానీ లేదా నెక్స్ట్ ఏ బడ్జెట్లో అయినా వాళ్ళు ఈ మిగతా ఎప్పుడైతే ఎవరికైతే ఎక్కువ కేటాయించారో వాళ్ళ విషయంలో వాళ్ళతో సమానంగా మాకు ఆ లెవెల్ భర్తీ చేస్తారంటే మేము ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతాం. లేదంటే ఖచ్చితంగా వార్డు ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి చేయక తప్పదు. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. అది మాటల్లో ఉంటే సరిపోదు సార్. మీరు మా అధ్యక్షులు మా కమిషనర్ గారు గమనించాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇది చెప్పడం మట్టుకే జరుగుతుంది. ఏం చేయాలనో అది వాంటెడ్లీ ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారము ఎవరి వార్డులకు ఎంత కేటాయించాలనేది అది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. మాకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంకొక విషయం, మొన్న 6.5 కోట్లతోని బైపాస్ ఏదైతే డిఎంఎఫ్ ఫండ్ ద్వారా పెట్టిరో సరే, అది చాలా మేము కూడా స్వాగతిస్తున్నాం, సంతోషిస్తాం. అది అలాంటి వాటికి అట్లనే మనకి ఇంకో బైపాస్ ఆగిపోయి ఉన్నది 2 టౌన్లో. గత 5 సంవత్సరాల నుంచి అది అక్కడ పడి ఉన్నది. దాని గురించి కూడా అది కలెక్టర్కి నివేదిస్తారా, మరి మున్సిపల్ తరఫున మనం అందరం తీర్మానం చేస్తామా, లేదా మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు అయితే నేను ఈ 2 సంవత్సరాలలో ఎన్ని మీటింగ్లలో అడిగితే ఇక వచ్చేస్తుంది, మా జేసీబీ వస్తుంది చేసేస్తా అని చెప్పడం తప్ప ఆయనకు ఇట్లా ఇంటాండి ఇట్లా ఇచ్చిపెట్టాలి. ఇక ఆయన ఎందుకు చేస్తలేడు అనేది ఆయనకు తెలవాలి. ఇప్పుడు కొత్తగా 100 ఫీట్లలో ప్లాటింగ్ నడుస్తుంది. అదే 100 ఫీట్ల నుంచి ప్లాటింగ్ చేస్తున్నారు. అక్కడ 100 ఫీట్ నుంచి అక్కడ ప్లాటింగ్ జరుగుతుంది. మరి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారా, అది ఏ విధంగా ప్లాటింగ్ నడుస్తుంది, రేపో మాపో అక్కడ కనీలు ఏర్పడి ప్లాటింగ్ చేసి మరి దానికి లేఅవుట్కి వస్తారా, లేదా వాళ్ళకి అసలు పర్మిషన్ ఇస్తారా, వాళ్ళు ఏ విధంగా అమ్ముతారు అనేది అది టీపీఓ గారు మేము కూడా వేచి చూస్తాం. అది ఏ విధంగా జరుగుతుంది అనేది అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ ప్లాటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. మీరు అది అక్కడికి సందర్శిస్తే మీకు తెలుస్తుంది. మీకు నేను మొదటి నుంచి చెప్తున్నా, 100 ఫీట్లను కాపాడండి. 100 ఫీట్ల రోడ్డును మీరు కనీసం ట్రెంచ్ పెడితే అక్కడ కొనేవాళ్ళు కొనరు. ఫస్ట్ వాళ్ళు అమ్మాలనుకున్నా వాళ్ళు సక్సెస్ కారు అని నేను 100 సార్లు ఇప్పటికి చాలాసార్లు చెప్పినా, అయినా మీరు పట్టించుకుంటారు. టౌన్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మన అధ్యక్షుల వారు చైర్మన్ గారు చెప్పారు.
అది దాని మీద మాత్రం అంటే 2 టౌన్లో ఉన్న బైపాస్ మీద మాత్రం ఎలాంటి మీరు చొరవ చూపట్లేదు. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఇంకోటి 60 ఫీట్ రోడ్ మా సూర్యనగర్లో మేము ఎప్పటి నుంచో కట్ట మిషన్ల దగ్గర నుంచి తీయమని చెప్తున్నాం. సరే అది మీకు సాధ్యం కాకపోతే అది ఎందుకు కాదో ఇక దానికి వివరణ కావాలి. ఒకటి మా అంటే సూర్యనగర్లో నా వార్డులో నా పక్క వార్డు సూర్యనగర్ 70 అందులో మాత్రం 60 ఫీట్ తీసేసి పాపం వాళ్ళందరూ ఇండ్లు కట్టుకొని ఆ 60 ఫీట్ ఏదైనా డెవలప్ అవుతుంది అనేది ఆలోచన చూస్తాం. అది ఎక్కడుంది అక్కడ ఉంది, డ్రైన్ కొంతవరకు ఉంది, కొంత లేదు. మళ్ళా దాంట్లో కూడా కనీసం దాంట్లోనైనా సెంట్రల్ లైటింగ్ చేయాలి. ఆ రోడ్డు పెంచి ఆ 60 ఫీట్నన్నా కాపాడతారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా దారుణం సూర్యనగర్కి కనీసం ఈ బడ్జెట్లో ఎక్కడైతే హైయెస్ట్ ఏ వార్డులో అయితే పెట్టినో ఆ వార్డులతో సమానంగా నాకు ప్రతిసారి ఎప్పుడు పెట్టినా కూడా 50 లక్షలకు తక్కువ పెట్టకుండా నా వార్డులో డెవలప్మెంట్ కావాలంటే మినిమం 50 lakhs ప్రతి ఏజెండాలో అంటే మీరు పెట్టే ప్రతి బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఇప్పుడు మీరు నాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే 25 లక్షలు కేటాయించారో వాళ్లకు నెక్స్ట్ బడ్జెట్ ఏదైతే మళ్ళీ సెకండ్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్, నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో పెడతారా, అది ఎప్పుడు పెడతారా అనేది ఈ లోటును ఆ విధంగా భర్తీ చేస్తామని నాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయినా ఇప్పటివరకు అయిపోయింది, పని అయిపోయింది, దాన్ని ఎక్కడ మీరు యాక్షన్ తీసుకోలేదు. కానీ అదే ఎవరైనా పేదవాళ్ళు కట్టుకుంటా అంటే పోతారు, కూలగొడతారు. అదే పేదవాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం నాకు కూడా అర్థమైంది. అందుకని దాన్ని మీరు జోలికి పోలేదు. మరి అలాంటి పేదవాళ్ళు ఎంతోమంది సెట్ బ్యాక్ తీసుకోకుండా కడితే ఇమీడియట్గా తీసుకుపోయి కూలగొట్టేస్తారు. అందరికి ఒకటే న్యాయం ఉన్నది సార్. అదే అదొకటి. ఇంకోటి ఈ మన పట్టణ ప్రగతిలో మా చెరువుని ఇప్పుడు మీరు చెప్పేదాకా ఆ చెరువుని మెన్షన్ చేయాలి. అసలు చెరువు ఉన్నట్టు కూడా తెలియదు అలా. మీరు చెప్పకపోతే మీరు చెప్పారు కానీ వాళ్ళకి అసలు ఆ చెరువు ఉన్నట్టు కూడా తెలియదు. 2 టౌన్ అనేది వాటలు ఏమేమి ఉందో అన్ని తెలితే నేను అనుకున్నాను, మీకు తెలియకుండా చెప్పినట్టు మీరు చెప్పారు. మీరు చెప్పే వరకు వాళ్ళకి తెలియదు అంటున్నా. మీరు చెప్పే వరకు కనీసం పెండింగ్ ఉన్నాయి సార్. మేము గెలిచిన కానుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మేము అదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక చేస్తాము నెక్స్ట్ మంత్ అనేది మేము చెప్పుకుంటూ వస్తున్నాము. దయచేసి మీరు 6 నెలల టైం మాత్రం పెట్టకండి వీలైనంత మటుకు. ఎందుకంటే ఫండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, వర్క్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మీ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు, అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర కూడా ఇబ్బంది లేదు. అలాంటప్పుడు మీరు 6 months అని చెప్పడం అయితే నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు 6 months అని చెప్పకుండా నాకు 2 నెలలు జనవరి ఫిబ్రవరి, జనవరిలో ఏమంటారు కొబ్బరికాయ కొట్టాలి, ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ వరకు నాకు వర్క్స్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. కాంట్రాక్టర్లు వాళ్ళు కనుక అది కంప్లీట్ చేయకుండా మళ్ళీ నేషనల్ టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. వర్క్ ఆర్డర్ ఇవ్వద్దు. ఆ వర్క్ కంప్లీట్ చేసినాక ఆ టెండర్ని హోల్డ్ పెట్టేసి టెండర్లో పాల్గొనద్దు. మనం ఎట్లా చెబుతాం వాళ్ళు ఆన్లైన్లో టెండర్ వేసేస్తారు. నేను ఆపేస్తాను, నేను ఆపేయచ్చు. వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా హోల్డ్ పెట్టద్దు. ఏమైతే అంతే పెట్టేస్తా. ఆ వర్క్ కంప్లీట్ చేసి వచ్చినాకనే నేను వర్క్ ఆర్డర్ ఇస్తాను. మనం వర్క్ ఆర్డర్ ఇవ్వకపోతే ఇంకో టెండర్ వేసి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే వస్తారు. అట్లాంటి జరిగినాయి వాళ్ళు దాన్ని కేర్ చేస్తారు, ఆ విషయాన్ని కేర్ చేస్తారు. ఎన్ఎంఆర్ అంటే లేబర్కి సంబంధించి ఒక 16 మందిది పిఆర్సీ చేయకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు సార్? ఒక 16 members ఉన్నారు. వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అసలు? అంటే వీళ్ళకి ఏం జీవో లేదా? వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదా? మనకి ఎన్ఎంఆర్కి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు. ఎన్ఎంఆర్లు నేను వాళ్ళకి ఒకటి చెప్పాను. ఎన్ఎంఆర్లకి పిఆర్సీ ఎక్కడన్నా చేస్తే తీసుకోండి అన్నాను. నాకు ఎన్నో చెప్పాలి. ఇప్పుడు ఎక్కడన్నా చేస్తే ఇప్పుడు వేరే మున్సిపాలిటీలో ఉన్నారన్నాడు. వేరే మున్సిపాలిటీ గురించి కాదు అనేది. ఇంతకుముందు పోయినసారి పిఆర్సీ వచ్చినప్పుడు వాళ్ళకి పిఆర్సీ కలిపేది. ఈసారి ఎందుకు కలపడానికి? నేను శ్రీకాంత్ సార్ కూడా అడిగినా నేను పిఆర్సీ చేయలేదని ఉంది కదా సార్, లేటరే ఉంది కదా. నేను శ్రీకాంత్ పిఆర్సీ చేయలేదన్నాడు. అయితే వదిలే నేను చెప్పేదండి ఎన్ఎంఆర్లో ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నాను. ఇంకోటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అయితేనో అవుట్ సోర్సింగ్ కి జీతాలు పెంచమని జీవో వస్తే వాళ్ళతో పాటు పెంచుతాం. రెగ్యులర్ అయితేనేమో ట్రెజరీ పంపించి జీతాలు పెంచుతాం. ఇది అది కాదు ఇది కాదంటే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చిందా నేనేం చేయలేదు. నా దగ్గర ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఎన్ని మున్సిపాలిటీలో లేరు, ఎక్కడ పడితే అక్కడ లేరు. కాబట్టి నేను వాళ్ళకి ఒక్కటి ఆప్షన్ ఏమి ఇచ్చినంటే
ఉన్న దగ్గర మీకు తెలిసిన వాళ్ళు కొన్ని వేరే చోట్ల ఉన్నారు అన్నారు. ఇంతకుముందు అది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే పిఆర్సీ చేస్తే వాళ్ళు ఎట్లా చేశారో నా దగ్గర చేశారో దాన్ని బట్టి నేను చేశాను. దానికి ఉన్న జీవో ఇంతకుముందు దీనికంటే ముందు పిఆర్సీకి సంబంధించిన వాళ్ళకి పెంచిన జీవో ఉంది, అది తీసుకురామంటారా? అది తీసుకొచ్చి ఇవ్వమంటారా? మీకు ఇంతకుముందు వాళ్ళకి పెంచిన పిఆర్సీకి జీవో ఉంది, దా జీవో ప్రకారం మీరు ఏం చేయగలుగుతారు? పాతది నాకు సంబంధం లేదు, నేను కొత్తది క్లారిటీ తీసుకున్నాక చేస్తాను. ఎందుకంటే ఇది ఏమైందంటే నేను ఇక్కడ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇదే పేరు చెప్పి మిగతా మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు ఆడ కమిషనర్లు పట్టుకుంటాం వాళ్ళు